సత్యాగ్రహం అనే మూవీ చేయడంతో జంధ్యాల గారి దగ్గర సాంగత్యం పెరిగింది. ఆయన్ని నేను దర్శకుడిగా అభిమానిస్తే, ఆయన నన్ను ఆత్మీయుడిలా అభిమానిస్తే, అడుగడుగున అంచురుడినై మిత్రుడినై చిత్రయాత్ర ప్రారంభించాను. అది నా జీవన జైత్ర యాత్రగా మారబోతుందని అప్పుడు నాకు తెలియదు. ఆయనతో ప్రయాణంలో మొదటి మజిలీ వైజాగ్ బీచ్ లో షూటింగ్. ఆయనతో పాటు వెళ్ళాను. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు అవ్వబోతుందని వెళ్లేదాకా నాకు తెలియదు. కారణం, ఆ రోజు నాకు మెగాస్టార్ చిరంజీవి గారితో పరిచయం అయింది. సత్యాగ్రహం సినిమా కోసం చేసుకున్న గుండుతో షూటింగ్ చూడడానికి వచ్చిన వారితో నిలబడి ఉన్నాను. అప్పటికే ఖైదీ చూసి ఉన్నాను. కొత్త కుర్రకారుని ఓ రూతు లోగించడానికి వచ్చిన యువ హీరో. నేను కళ్ళప్పగించి నోరు తెరుచుకుని ఒక వింత జీవిలా చూస్తున్నాను. పైగా ఆ రోజు చిరంజీవి చార్లీ చాప్లిన్ గెటప్ లో ఉన్నాడు. సినిమా పేరు చంటబ్బాయి. నా నవ్వు నాకే వింతగా తోచింది. చిరంజీవి గారికి విచిత్రంగా అనిపించింది. ఎవరయ్యా అతను? ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? డిస్టర్బ్ గా ఉంది, పంపించేయండి అన్నాడు. నేను బిత్తరపోయాను. జంధ్యాల గారు జోక్యం చేసుకుని, ఈయన బ్రహ్మానందం గారనే ఆర్టిస్టు, అత్తిలి కాలేజీలో లెక్చర్ గా చేస్తున్నారు అని పరిచయం చేశారు. చిరంజీవి గారు వెంటనే కుర్చీలోంచి లేచి షేకండ్ ఇచ్చారు. ఆయన ఎందుకంత పెద్ద హీరో అయ్యారో అర్థమైంది. నాలోని లెక్చర్ ని ఆయన గౌరవించారు. షూటింగ్ గ్యాప్ లో జంధ్యాల గారు నా గురించి చెప్పారు. నా జోక్స్ ని, మిమిక్రీని చిరంజీవి గారు చాలా ఎంజాయ్ చేశారు. నువ్వు పెద్ద కమెడియన్ అవుతావని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. బ్రహ్మానందానికి పరమానందం కలిగింది. షూటింగ్ అయిపోగానే ఆయన ఉండే డాల్ఫిన్ హోటల్ కి వెళ్లేవాడిని. మనసారా నవ్వుకునేలా ఎన్నో జోక్స్ చెప్తూ ఉండేవాడిని. అలా నేను చిరంజీవి గారికి అభిమాన పాత్రుడినయ్యాను. చిరంజీవి గారు ఎంత పెద్ద హీరోనో అంత చిన్న చంటబ్బాయి కూడా. అది ఎలా తెలిసిందంటే, ఆ చంటబ్బాయి సినిమాలో నాకు వేషం ఇచ్చారు జంధ్యాల గారు. ఆ షూటింగ్ లో చిరంజీవి గారు, జంధ్యాల గారు కలిసి ర్యాగింగ్ చేసేవారు. అది నాకు తెలుసు, వాళ్ళు నాకు తెలియదు అనుకునేవారు. షూటింగ్ లో భాగంగా ఒక రోజు నాకు జంధ్యాల గారు సీన్ చెప్పారు. నేను యాక్షన్ చెప్పి చెయ్యూపుతాను, నువ్వు అక్కడ నుండి పరిగెత్తుకుంటూ రోడ్డు దాటుకుని యువతలకొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందాగి డైలాగ్ చెప్పాలి అన్నారు. ఆ డైలాగ్ ఏమిటో చెప్పారు. నేను వెళ్లి సముద్రానికి దగ్గరగా నిలబడ్డాను. డైరెక్టర్ గారు మైక్ లో యాక్షన్ చెప్పి చెయ్యూపారు. నేను పరిగెత్తడం మొదలు పెట్టాను. సముద్రం దగ్గర నుంచి రోడ్డు దగ్గరకు వచ్చి అది దాటి కలెక్టర్ ఆఫీస్ ముందుకొచ్చి డైలాగ్ చెప్పాను. అంతా బాగానే జరిగింది. కానీ డైరెక్టర్ గారు, అబ్బే లేట్ అయ్యిందయ్యా, మళ్ళీ రా అన్నారు. నేను సముద్రం వైపు చూశాను, రోడ్డు వైపు చూశాను. మళ్ళీ రోడ్డు దాటి అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుండి పరిగెత్తుకు రావాలి. నా ఎక్స్ప్రెషన్ చూసి చిరంజీవి గారు, జంధ్యాల గారు నవ్వుకుంటున్నారని నాకు అర్థమైంది. అయినా సరే ఓకే సార్ అని చెప్పి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి డైలాగ్ చెప్పాను. ఈసారి డైలాగ్ చెప్పడంలో టైమింగ్ మిస్ అయ్యింది అన్నారు. ఇక్కడ ఈ ఆర్టిస్ట్ ఏ డైలాగ్ చెప్తున్నాడో ఆ టైమింగ్ నాకెలా తెలుస్తుంది సార్ అని నేను అడగవచ్చు, కానీ అడగలేదు. నేను అడిగితే వాళ్ళ ఎంజాయ్మెంట్ అక్కడతో కట్ అయిపోతుంది. వాళ్ళ ఎంజాయ్మెంట్ కట్ అయిపోతే నన్ను పిలవరు. వాళ్ళు నన్ను పిలిచిందే ఎంటర్టైన్మెంట్ కోసం. అది నాకు అర్థమైంది. బికాజ్ ఐఎమ్ నాట్ ఎ కిడ్. ఆ తర్వాత వాళ్ళ నిజం చెప్పి నవ్వేశారు. నేను వాళ్ళకు పిట్టకథ చెప్పి నవ్వించేశాను. ఆ పిట్టకథ ఏంటంటే, ఒక ఊర్లో ఒక పిచ్చోడు ఉన్నాడు. ఆ ఊరికో ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ ప్రెసిడెంట్ ఊరికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే పిచ్చోడు గురించి చెప్పి, వీడొక పిచ్చివాడు, ఎంత ముదురు పిచ్చివాడంటే మీరే చూడండి అని ఆ పిచ్చివాడి ముందు 10 నోటు, 5 నోటు, రూపాయి నోటు పెట్టి నీకు నచ్చింది తీసుకోరా అనేవాడు. ఆ పిచ్చివాడు వాటిలో నుంచి ₹1 నోటు మాత్రమే తీసుకుని పరిగెత్తేవాడు. వాడి పిచ్చితనానికి అంతా పగలబడి నవ్వేవాళ్ళు. అలా ఊరొచ్చిన ప్రతి వాడికి పిచ్చివాడి గురించి చెప్పడం, వాడి ముందు నోట్లు పెట్టడం, వాడు ₹1 మాత్రమే తీసుకుని పరిగెత్తడం జరుగుతూ ఉండేది. ఒకరోజు ఒక వ్యక్తి వాడిని పట్టుకుని, ఒరే అన్ని నోట్లు ముందు పెడితే ₹10 తీసుకోకుండా ఎప్పుడూ ₹1 తీసుకుంటావేమిట్రా అని అడిగితే, అందుకు ఆ పిచ్చివాడు ఒక పిచ్చి నవ్వు నవ్వి, ఒకవేళ నేను ₹10 తీసుకుని ఉంటే ఆయన ఆ 10తోనే ఇవ్వడం ఆపేసి ఉండేవాడు. ₹1 తీసుకున్నాను గనకనే ఇప్పటికీ ఓ 30-40 మందికి చెప్పాడాయన అని చెప్పాడు. అడిగిన వ్యక్తి నోరు తెరిచాడు. ఈ కథ చెప్పగానే పగలబడి నవ్వారు జంధ్యాల గారు, చిరంజీవి గారు. ఆ విధంగా నేను నవ్వులతోనే చిరంజీవి గారి దగ్గరయ్యాను. చిరంజీవి గారు నన్ను మొదటిసారి ఫ్లైట్ ఎక్కించారు. చెన్నైలోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అలా నేను ఒక మంచి దర్శకుడికి, ఒక పెద్ద హీరోకి నచ్చిన ఆర్టిస్ట్ నై ఇప్పటికీ మీ ముందున్నాను. గాలిలో తేలిపోతున్నట్లుంది. నిజంగానే గాలిలో తేలిపోతున్నాను. ఆకాశం అంచులు దాటేస్తూ శూన్యంలో కూడా ఒక రహదారి ఏర్పరచుకుంటూ మేఘాల పల్లకి పైన విహంగ యాత్ర. నా మొదటి విమాన ప్రయాణం. అది చిరంజీవి గారితో
వారితో కలిసి నేల మీదకి వచ్చాను. అత్తిలి కాలేజీలో మళ్లీ నన్ను పాతాళంలోకి తొక్కడానికి నేల మీదకి లాగారు. కాలేజీ ప్రతిష్టను భంగపరిచేలా ప్రవర్తిస్తున్నాను అంటూ నా మీద అభియోగం. స్టాఫ్ అంతా కలిసి రెగ్యులర్ గా కలిసి వచ్చే కమిటీ మెంబర్స్ ని అందరినీ కలిపి ఉద్యోగమా సినిమానో తేల్చుకోమని నన్ను నిలబెట్టారు. నేను నిశ్శబ్దంగా నిలబడ్డాను. కుసంస్కారపు కుతంత్రపు కమిటీల రాజకీయ కుత్సంబరమైన ఆ మూకని చూస్తే నాకు నవ్వొచ్చింది. ఎదిగితే సంబరపడే వాళ్ళ కన్నా కాలు పట్టి వెనక్కి లాగే వారి సంఖ్య ఎక్కువని అర్థమయ్యి నిజంగానే నాకు నవ్వొచ్చింది. అది స్థితప్రజ్ఞత కాదు, స్థితిని ఆకలింపు చేసుకోగలిగిన అనుభవం. నాకు జంధ్యాల గారు గుర్తొచ్చారు. నన్ను చిరంజీవి గారికి పరిచయం చేసిన వారి ఔదార్యం గుర్తొచ్చింది. నన్ను విమానం ఎక్కించిన చెన్నైలోని వారికి ఇంటి కుటుంబ సభ్యులందరితో కలిసి భోజనం పెట్టిన చిరంజీవి గారి సంస్కారం గుర్తొచ్చింది. ఇక్కడ వీరందరి కుసంస్కారం ఒళ్ళు విరుచుకుని కనిపిస్తుంది, రొమ్ము విరుచుకుని దూషిస్తుంది. ఆవేశానికి పోలేదు, సభ్యత అడ్డొచ్చింది. సంయమనంగా ఉండాల్సిన అవసరమూ వచ్చింది. అప్పుడొచ్చాడు ఒక ఆయన, పెద్ద ఆయన, కమిటీలో కంచు కంఠంతో మాట్లాడగలిగిన మంచు మనిషి. సినిమాలో నటించడానికి వెళుతూ మాట్లాడితే మెడికల్ లీవ్ అంటాడు, ఆ లీవు ఈ లీవు అని క్లాసులు అటెండ్ కావడం లేదు అన్నారు. ఆయన వెంటనే క్లర్క్ ని పిలిచారు. బ్రహ్మానందం చెప్పే సబ్జెక్ట్ తాలూకా రిజల్ట్ తీసుకురమ్మన్నారు. క్లర్క్ తెచ్చాడు. ఆయన నా స్టూడెంట్స్ కి నా సబ్జెక్ట్ లో వచ్చిన మార్కులు పరిశీలిస్తున్నారు. నేను అలాగే నిలబడ్డాను నిశ్శబ్దంగా. ఆయన తలెత్తారు. అందరూ నాకు జరగబోయే అవమానాన్ని, నాకు ఇవ్వబోయే పనిష్మెంట్ ని రకరకాలుగా ఊహించుకుంటున్నారని నాకు తెలుసు. నెగిటివ్ వైబ్రేషన్ ని పాజిటివ్ ఎనర్జీ తట్టుకోవాల్సిన సమయం. నా సబ్జెక్ట్ లో ఎవ్రీ ఇయర్ 90% మార్కులతో పాస్ అయ్యే వాళ్ళే తప్ప ఫెయిల్ అయిన వాళ్ళు లేరు. ఇప్పుడేమిటి ఇబ్బంది మీకు అన్నారు. అంతా అవాక్కయ్యారు. మన కాలేజీ నుంచి ఒక లెక్చరర్ సినిమాలోకి వెళ్లి బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటే అది మన కాలేజీకి గర్వకారణం కాదా? అతని మీద యాక్షన్ తీసుకోవడం ఏమిటి? అతని సబ్జెక్ట్ లో రిజల్ట్ బాగున్నప్పుడు, అతను కండక్ట్ క్లీన్ గా ఉన్నప్పుడు యాక్షన్ ఎలా తీసుకుంటాం? సినిమా అవకాశం వచ్చినప్పుడల్లా అతడు అడిగినన్ని రోజులు లీవ్ ఇచ్చి మన కాలేజీ ప్రతిష్టను పెంచుకుందాం అని అల్టిమేటం జారీ చేశారు. అందరూ తెల్లబోయారు. ఆ తర్వాత అందరూ బయటికి పోయారు. నేను అలాగే నిలబడి ఉన్నాను నిశ్శబ్దంగా. నిశ్శబ్దం రాజ్యాలే ఏలుతుంది. శబ్దం యుద్ధాలు పుట్టిస్తుంది. మౌనం శాంతి కపోతంలా ఆకాశానికి రెక్కలార్చుకుంటూ ఎగురుతుంది. అక్కడ అదే జరిగింది. ధర్మం ఉన్న చోటకు అధర్మ శాసనాలు రావు, ధర్మం నిలబడిన చోటుకు ఇటువంటి అభియోగాలు రావు అని ఆ ధర్మారావు గారు నిరూపించారు. ఆయన ఎవరు పంపించారు? వాడే. ధర్మాన్ని తన ప్రతినిధిగా పంపించిన కరుణాపయోనిది నా పాలిట పెన్నిది. చెన్నై షిఫ్ట్ అయితే అవకాశాలు పెరుగుతాయని సినీ వర్గాలు అనడం విన్నాను. వెళితే అవకాశాలు రాకపోతే ఈ ఉద్యోగము పోతే అనే ధర్మ సందేహం మొదలైంది. శ్రేయోభిలాషులు బంగారం లాంటి ఉద్యోగం ఎలా వదులుకుంటావు అన్నారు. ఆప్తమిత్రులు బంగారం లాంటి అవకాశాలు ఎలా పోగొట్టుకుంటావు అన్నారు. నేను సందిగ్ధ వ్యవస్థలో పడ్డాను. అప్పటికి నేను జంధ్యాల గారి మరో సినిమా రాగలీలలో కూడా నటించాను. అయినా సరే సందేహాలు, సందిగ్ధాలు, సంశయాలు నన్ను ఉక్కిరి చేశాయి. చెన్నైకి షిఫ్ట్ అయితే లాంగ్ లీవ్ కుదరదు, ఉద్యోగమే వదులుకుని వెళ్ళాలి. వెళితే చిరంజీవి గారు చేసే సినిమాల్లోనూ, జంధ్యాల గారు దర్శకత్వం వహించే సినిమాల్లోనూ అవకాశాలు ఇస్తారు. అవి బ్రతకడానికి సరిపోతాయా లేదో తెలీదు. నేను, నా భార్య, నా కొడుకు ముగ్గురం వెళ్ళాలి. బ్రతుకు వెళ్ళదీయాలి. చివరకు నాకు, నా కుటుంబానికి పోషించాల్సిన బాధ్యత మాత్రం కనబడింది. అందుకని అవకాశాల కోసం అంత దూరం వెళ్ళలేను అనుకున్నాను. అత్తిల్లోనే ఉండి కంటిన్యూ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వెళ్ళలేదు. నేను ఊరుకున్నాను. నా భవిష్యత్ నిర్దేశకుడు, నా మార్గదర్శకుడు, నా స్వామి ఊరుకోలేదు. నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. నాకు ల్యాండ్ లైన్ లేదు. నా ఇంటి ఓనర్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ కి ట్రంక్ కాలే వచ్చింది. ఓనర్ వచ్చి చెప్పాడు. నేను చెన్నై వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను గనుక పట్టించుకోలేదు. కాసేపటికి మా ఓనర్ మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఫోన్ వచ్చిందని చెప్పాడు. నా భార్య లక్ష్మి ఎవరో ఏమిటో వెళ్లి మాట్లాడండి అని పంపించింది. ఆ క్షణం నాకు తెలియదు. ఆ ఒక్క ఫోన్ కాల్ నా జీవిత గతినే మార్చబోతుందని అనాసక్తిగానే వెళ్ళాను. ఫోన్ రిసీవ్ చేసుకున్నాను. చేసింది ఎవరో కాదు, ఈవీవి సత్యనారాయణ గారు. అప్పుడు ఆయన జంధ్యాల గారి కో డైరెక్టర్. బ్రహ్మానందం, నీకు మంచి క్యారెక్టర్ ఉంది. మన డైరెక్టర్ గారి సినిమా పెద్ద బ్యానరు, నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్ రావాలి అన్నారు. ఆయనకి నేనంటే అభిమానం. నాకు బ్రహ్మాండమైన భవిష్యత్ ఉందని ఆయన నమ్మకం. నేను నా పరిస్థితి చెప్పాను. రాలేనేమో, చేయలేనేమో అన్నాను. నీకేం పర్లేదు, ఇది బ్రహ్మాండమైన క్యారెక్టర్, నీకు చాలా మంచి పేరు తెస్తుంది అన్నారు. నెల రోజుల షెడ్యూల్ అన్నారు. నేను మీమాంసలో పడ్డాను. మళ్ళీ సంశయం, సంకటం, సందిగ్ధం, సందేహం. ఈవీవి గారు వదల్లేదు. వదులుకోవద్దని ఒక ఆప్తమిత్రుడిలా అనునయించి చెప్పారు. ఏమైతే అయింది, మంచి వ్యాసం అంటున్నారు, మన డైరెక్టర్ గారే అంటున్నారు, పెద్ద బ్యానరు అంటున్నారు, ఒక్క నెల రోజులు చేసి చూద్దాం అనుకున్నాను. ఆయనతో సరేనని చెప్పాను. ఆ సినిమా పేరేంటో తెలుసా? ఆహనా పెళ్ళంటే. ఆ అవకాశం నాకెలా వచ్చిందంటే అది కూడా డెస్టినీ. జంధ్యాల గారు కమిటైన సినిమా ఎవరిదో కాదు, ద గ్రేట్ మూవీ మెగల్ రామానాయుడు గారిది. సురేష్ ప్రొడక్షన్. ఆహనా పెళ్ళంట. ఒప్పుకున్నాక అంతకుముందు తీసిన సత్యాగ్రహం ఇంకా రిలీజ్ కాలేదని, దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసి ఒడ్డున పడేయండని జంధ్యాల గారు రామానాయుడు గారిని అడిగారు. సరే సినిమా చూపించమన్నారు ఆయన. ఆ సినిమాలో నాయుడు గారి నా వ్యాసం చూశారు. నా
నా నటన చూశారు. అంత మాత్రం నన్ను పిలిచి అవకాశం ఇవ్వలేదు. అక్కడ మరో ట్విస్ట్ జరిగింది. అదేమిటంటే ఆహనా పిల్లంటలో కోటా శ్రీనివాస గారు నేను వేసిన క్యారెక్టర్స్ కి సుత్తి వీరభద్రరావు గారిని, సుత్తివేలు గారిని అనుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా వారి డేట్స్ కుదరలేదు. అందువల్ల వారి ప్లేస్ లో ఇంకెవరైతే బాగుంటుంది అని చర్చ వచ్చినప్పుడు వీరభద్రరావు గారి ప్లేస్ లో కోటా శ్రీనివాస గారు అయితే బాగుంటుందన్నారు. ఈవీవి గారు రామానాయుడు గారితో సత్యాగ్రహంలో మీరు చూసిన బ్రహ్మానందం అయితే చాలా బాగా చేస్తాడండి అని సజెస్ట్ చేశారు. అలా ఈవీవి గారి రికమెండేషన్ ని జంధ్యాల గారు బలంగా సమర్థించడం మూలాన ఆహనా పిల్లంటిలో నాకు అవకాశం దక్కింది. షూటింగ్ మొదటి రోజు కూడా నా క్యారెక్టర్ ని వేలు గారికి ఇవ్వాలని మళ్ళీ ట్రై చేశారు. ఆయన ఒక పూట కూడా వచ్చే పరిస్థితిలో లేనన్నారు. ఇహ నాతోనే చేయించడం మొదలు పెట్టారు. అందులో రాజేంద్ర ప్రసాద్ హీరో, రజనీ హీరోయిన్, కోటా శ్రీనివాస గారు మెయిన్ కీ రోల్ చేస్తుంటే ఆయన అసిస్టెంట్ గా నేను. పిస్నారి అయిన యజమాని, బండబూతులు మనసులో తిట్టుకునే విచిత్రమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కోసం నాకు అరగుండు వేశారు. అప్పటి నుంచి నన్నంతా అరగుండు బ్రహ్మానందం అనేవారు. కొన్నేళ్ల పాటు టైటిల్స్ లో అదే వేశారు. షూటింగ్ కొనసాగుతుంది. సీన్స్ బాగా వస్తున్నాయన్నారు. సెట్స్ లో అంతా ఎంజాయ్ చేస్తున్నారు. చివరికి సినిమా రిలీజ్ అయింది. విడుదలైన అన్ని థియేటర్స్ లోనూ ఒక ప్రభంజనంలా మారింది. ఆ ప్రభంజనం ప్రజలకు నన్ను మరింత దగ్గర చేసి గుండెకు హత్తుకుపోయేలా మార్చింది. నేనింకా వెనక్కి తిరిగి చూడలేదు. ఆ విధంగా ఆ జగన్నాటక సూత్రధారి ఆహనా పిల్లంటలో నన్ను పాత్రధారిగా మార్చాడు.